తెలంగాణలో పెద్ద పులుల సంఖ్య పెరుగుతోంది. ప్రత్యేకించి అమరాబాద్ టైగర్ రిజర్వ్లో ఈ సంఖ్య 34కు చేరింది. స్థిర నివాసం ఏర్పరచుకున్న ఆ 34 పులుల్లో 11 మగ, 15 ఆడ, 8 పులి పిల్లలు ఉన్నట్టు తేలింది. స్టేటస్ ఆఫ్ టైగర్స్ అండ్ ప్రే ఇన్ అమరాబాద్ టైగర్ రిజర్వ్ పేరుతో అధికారులు నివేదికను విడుదల చేశారు. 2022లో అమరాబాద్లో 21 పులులు ఉన్నాయి. అందులో 7 మగ, 6 ఆడ, 8 పులి పిల్లలు ఉన్నాయి. రీసెంట్ గా వచ్చిన నివేదికతో పెద్ద పులుల సంఖ్య గణనీయంగా పెరిగింది. అమరాబాద్ అభయారణ్యంలోని 10 రేంజ్లలో 2023 డిసెంబర్ 12 నుంచి 2024 మే 2 వరకు 4వ ఫేజ్ మానిటరింగ్లో భాగంగా 1806 సీసీ కెమెరాలను 4 బ్లాకుల్లో బిగించారు. అచ్చంపేట, కొల్లాపూర్, లింగాల రేంజ్లను మొదటి బ్లాక్గా, అమరాబాద్, మద్దిమడుగు రేంజ్లు రెండవ బ్లాక్గా, దోమలపేంట, మన్ననూరు రేంజ్లు మూడో బ్లాక్, దేవరకొండ, కంబలపల్లి, నాగార్జునసాగర్ రేంజ్లు 4గో బ్లాక్గా విభజించి ట్రాప్ కెమెరాలతో మానిటరింగ్ చేశారు. అలాగే 2 కిలోమీటర్లకు 2 అధికారుల చొప్పున శాకాహార జంతువుల సర్వే నిర్వహించారు. వీటన్నిటి ఆధారంగా పెద్ద పులుల, ఇతర వన్యప్రాణుల సంఖ్యను వెల్లడించారు. ఒక్కో సీసీ కెమెరాలో 4 సార్లు క్యాప్చర్ అయిన చిత్రాలను డౌన్లోడ్ చేసుకుని వాటి ఆధారంగా పెద్ద పులులను లెక్కిస్తారు. పులిపై ఉండే చారల ఆధారంగానే లెక్కింపు జరుగుతోంది. ఒక్క పులిపై ఉన్న చారలు మరో పులికి ఎట్టి పరిస్థితుల్లో ఉండవు. మూడవ ఫేజ్ మానిటరింగ్ లో భాగంగా గుర్తించిన 22 పెద్ద పులులు ఇక్కడే ఉండగా ఏపీ నుంచి 4 వచ్చి చేరినట్లు అధికారులు గుర్తించారు. చిరుత పులుల సంఖ్య 163 నుంచి 123 వరకు ఉంటుందని చెబుతున్నారు.